హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్ కుమార్. నేను ఇప్పుడు గుండ్లపల్లి, మఠంపల్లి మండలం గుండ్లపల్లి కృష్ణానది ఒడ్డున ఉన్నా. పక్కనే నాగార్జున సిమెంట్, మంచోల కనబడట్లేదు. ఇక్కడ మొత్తం దాదాపు ఒక 10 సంఖ్యలో డాల్మిన్స్ మనం పుస్తకాలు చదివే ఉంటాం. ఆదిమ జాతికి చెందిన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకి పునర్జన్మ అంటూ ఉంటుంది నమ్మకంతో ఇట్లా గొంతులలో పూర్తి చేసి ఆ శవాలు ఏం తినకుండా చుట్టూరు రాళ్ళు, పైన పెద్ద పెద్ద రాళ్ళు కట్టుంచుతారు. సో ఇవి డాల్మిన్స్ 10 సంఖ్యలో ఉన్నాయి ఈ గుండ్లపల్లి, మఠంపల్లి మండలం గుండ్లపల్లి ప్రాంతంలో. అయితే ఆ కాలంలో కొందరు చనిపోయేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన బంగారు ఆభరణాలు అవి పేర్చుతారు కదా, అవి ఉంటాయని కొంతమంది స్వార్థపరులు తవ్వారు. డాల్మిన్స్ తవ్వి చూసారట్టింది. ఇక్కడ వీళ్ళకి చరిత్రక ఆధారాలు వీళ్ళకి తెలియక తవ్వేశారు. ఈ చరిత్రక ఆధారాలు మన పూర్వీకులు ఎన్నున్నాయో, 1, 2, 3 దగ్గర దాకా 20 దాకా ఉన్నాయి కదా. కృష్ణా అనేది కనిపించేది. ఇక్కడ కూడా ఒకటి తవ్వేశారు మూర్ఖులు. ఏముండవు దాంట్లో. పురాతన కాలంలో వాళ్ళు ఏదో సమాధులు తవ్వి పెట్టేశారు, కానీ ఇందులో ఏముండవు వాళ్ళకి తెలియక తవ్వేశారు. వాళ్ళు ఏంటంటే పునర్జన్మ ఉంటుంది అని చెప్పి నమ్మకంతో పెట్టేశారు. అట్లా పెట్టి అది అనాది, అది డాల్మిన్లో చేసేది ఇక్కడ కూడా పెట్టేశారు. అది నేను మా నాన్నగారితో అడిగాను, ఇట్లా మన ఏరియాలో కూడా ఉన్నాయంటే చిన్నప్పుడు నేను ఎప్పుడు వెళ్ళినానంటే పలానా దారికి వెళ్ళినానా అని చెప్తే నేను వచ్చాను. 1, 2 అని నేను అనుకున్నా, కానీ బోల్డ్ చాలా సంఖ్యలో ఉన్నాయి ఇవన్నీ డాల్మిన్స్. మూర్ఖులు మొత్తం పగలగొట్టేసి ఎతికేసారు లోపల. ఏమి ఉండదు. ఆ కాలంలో ఒక ఇష్టమైన కుక్కల్ని వాటిని పెట్టుకునే, కానీ బంగారం అనేది తక్కువ. బంగారం ఎవరికైనా విలువైంది కాబట్టి వాళ్ళు అట్లా ఎక్కడో కొన్ని వేసి ఉంటారు తప్ప అది ఉంటాయని చెప్పి ఆగవాగం చేశారు. సో దీని పురావస్తు శాఖలో కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇది ఏ కాలానికి సంబంధించిన ఒకసారి వాళ్ళు కూడా చెక్ చేస్తారు. చాలా ఒక దగ్గరే, అంటే ఈ దగ్గరలో పెద్ద స్థాయిలో తవ్విర్రు, ఆగవాగం చేసారు. మొత్తం ఏమీ దొరకలేదు నాకు తెలిసి, ఎందుకంటే ఏమి ఉండవు. యాక్చువల్లీ ఈ అంటేనే డాల్మిన్స్ అంటేనే ఊరు బయట ఎక్కడో వీళ్ళకి అర్థం కాక పురాతన సంపదను ఆగం చేస్తున్నారు. కానీ ఊరు బయట ఉండే పేదవాళ్ళు వాళ్ళు ఆల్మోస్ట్ బంగారం ఏదో వేసుకుంటే చిన్న చిన్న రవ్వలు వేసి ఉంటారు, వాళ్ళకి ఇష్టమైన కొన్ని. వాటి కోసం ఒక విలువైన సంపదను ఆగం చేస్తున్నారు. పుట్లో ఉండే బ్రాహ్మణుల దగ్గర కానీ వాళ్ళు ఊరు బయట ఎప్పుడు కూడా వాళ్ళు కన్నాలు చేయించుకోరు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేక రాజా కోటలోనే వాళ్ళకంటూ బ్రాహ్మణులకు కానీ రాజులకు కానీ వాళ్ళకంటూ వాళ్ళ సమాధుల ఏర్పాటు ఉంటుంది. సో ఇది అనవసరంగా, ఇది ఎన్ని సంవత్సరాలది ఏమో, కానీ దాదాపు ఈ కృష్ణానది ఒడ్డున నీరు సౌకర్యం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఖనన ప్రక్రియ కూడా మంచిగా జరగాలని, క్రతువులు కూడా మంచిగా జరగాలని చెప్పి ఇవన్నీ డాల్మిన్స్. రణాపాలెం గ్రామం మీద నుంచి ఒక రోడ్డు ఉంటుంది గుండ్లపల్లికి, తర్వాత కృష్ణానది. ఇది మఠంపల్లి మండలం ప్రస్తుతం మఠంపల్లి మండలం సూర్యాపేట జిల్లా. మనం ఆల్రెడీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానీ చదివే ఉంటారు కదా. ఈ డాల్మిన్స్ అవి అంటే బుక్లో చూడటం తప్ప నేను ఎప్పుడు చూడాల. అయితే మా నాన్న ఒకరోజు మాట వచ్చి ఎక్కడున్నాయి రాక్షస గుళ్ళు అని చెప్పాడు. ఎక్కడ ఉన్నాయి నాన్న అంటే ఒకటి ఉన్నాయి, 1, 2 అని
అడ్రస్ చెప్తే ఎత్తుక్కుంటూ వచ్చాను. ఒకటి కాదు, దాదాపు 40 దాకా ఉంది. అంతా ఈ ఏరియా మొత్తం కవర్ చేసింది. సో ఇక్కడ ఈ కృష్ణానది ఒడ్డున కాబట్టి ఇక్కడ ఊర్లు ఉంటాయి. దాదాపు అడవిలో ఊరికి ఇప్పుడున్న ఊరు గుండ్లపల్లికి ఇక్కడికి దాదాపు ఒక 4 km ఉంది. సో ఎంత దూరం వచ్చి ఖననం చేస్తారంటే లేదు, దాదాపు ఎక్కడో ఊరు ఉంటుంది. అది పురాతనం కాబట్టి, ఇది కూడా పురాతనం కాబట్టి కనుమరుగైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీ దగ్గరలో కూడా ఏమైనా ఉన్నా సరే ఇట్లాంటివి ఉంటే తొందరగా పురావస్తు శాఖ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే కొంతమంది స్వార్థపరులు, విలువైన సంపద ఇది, చరిత్రకు ఆధారాలు, వీటిని ఆగం చేస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి సార్ ఫ్రెండ్స్, ఎంత బాగుందో. పైన డాల్మిన్ పైన కప్పిన బండ, ఇంత బరువు గల బండ, దాదాపు మందం జాన మందం ఉంది. రాయి వెడల్పు వచ్చేసి ఒక 4 ఫీట్లు ఉంటుంది. వెడల్పు వచ్చేసి 4 ఫీట్లు ఉంటుంది. బార్ వచ్చేసి 10 నుంచి 12 అడుగులు. ఇంత బరువుని ఏ విధంగా అసలుకి లేపి ఈ డాల్మిన్స్ పైన పెట్టారో మరి. అప్పుడు ఉన్న మనుషులు బలమైంది, పూర్వీకులు. చాలా విలువైనవి చాలా ఉన్నాయి ఇక్కడ. ఒకటి కాదు, చిన్న పిల్లలే, పెద్దోళ్ళే. ఇక్కడ చిన్న పిల్లలే. ఇక్కడ చిన్న చతురస్రాకారంలో ఇవి చిన్న పిల్లలే. ఇవి కూడా చిన్నపిల్లలే, లేదా వాళ్ళ ఇంట్లో పెంచుకునే కుక్కలే, వాటిలో ఇట్లా ప్రేమతో వాళ్ళు వదిలిపెట్టుకోలేక. ఇవన్నీ అవే చాలా భారీ పరిణామాలు. ఇది చూడు, మురుకులు ఇక్కడ కూడా తవ్వారు. ఇది మధ్య జరిగింది. ఇక్కడ కూడా తవ్వారు, వారం లోపు జరిగింది. ఇది అదే కొత్తగా తవ్వినట్టుంది. ఏదో దొరుకుతున్నాయి, ఏం దొరుకుతాయి? ఏమి ఉండవు. వాళ్ళు పునర్జన్మల నమ్మి వాళ్ళు ఇక్కడ పెట్టుకొని శవాలు తినకుండా, అప్పట్లో ఇప్పుడు అలాగా సమాజంలో అలాగా సిమెంట్ వేసి కట్టడం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు రక్షణ కోసం అట్లా పెట్టుకున్నారు. కానీ ఇక్కడ కూడా తవ్వేశారు బాగా. ఈ కృష్ణానది ఒడ్డున ఉండటం వల్ల ఇక్కడ ఏదో నివాసం ఏర్పరచుకొని ఉంటారు, వాళ్ళదే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపు ఊరు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంది. 4-5 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఖననం చేయాల్సిన అవసరం వాళ్ళకి లే. ఎందుకంటే ఆ ఊరు పక్కనే, కృష్ణానది పక్కనే ఊరుంది. అక్కడ ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కూడా తవ్వేశారు. ఇక్కడ ఉన్న సమాధులను బట్టి ఇక్కడ జనసంచారం బాగానే ఉంటుంది. ఊరు కూడా కనుమరుగిపోయిన ఊరు, ఏదో ఒక ఊరు, ఇక్కడ జనసంచారం కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ అవే అన్ని రాక్షస గుళ్ళు అని పిలువబడే డాల్మిన్స్, శిస్తులు.